SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనూహ్య పరిణామాలతో సీఎం రాజీనామా, గవర్నర్ను కలిసిన హేమంత్ సోరెన్. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రాజధాని మార్చకుండా ఏమైనా చేయొచ్చా? చంద్రబాబు ఏమన్నారంటే మహంకాళి అమ్మవారి సేవలో మంత్రి నారా లోకేష్. జార్ఖండ్ రాజకీయాల్లో బుధవారం నాడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చెంపాయ్ సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. చెంపాయ్ సోరెన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికి హేమంత్ సోరెన్ జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలుసుకున్నారు. ప్రస్తుతం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను ఆయన కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ఇతర అంశాలపై మోదీతో చర్చించారు. అంతకుముందు హోంమంత్రి అమిత్ షాతో సైతం సీఎం భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఎన్నికపై రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ అధిష్టానంతో చర్చించారు. 2 రోజు పర్యటనలో భాగంగా మోదీ అమిత్ షాలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మోదీని కలిశారు. ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరు మార్చాలనే ప్రయత్నం చేయకుండానే అమరావతి రాజధానిగా ఉండేలా చట్టపరమైన ఏమైనా చేయొచ్చా అనే ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దీనికి చంద్రబాబు సమాధానమిచ్చారు. అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే అని చెప్పారు. ఈ 5 ఏళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్ లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక 20-30 వేల కోట్లు వచ్చేసేది. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జీఎస్టీ వస్తుంది, కన్జంప్షన్లో జీఎస్టీ వస్తుంది, ఎక్స్పెండిచర్లో వస్తుంది. ఇది ఎకానమీలో ఒక ఇదినమాట. ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి, ఒకటి కన్జ్యూమ్ చేయాలి, అంతే. అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఎన్నేళ్లు పట్టింది? 25 ఏళ్లు. ఎక్కడికి వెళ్ళింది? ఊహించని పరిణామాలు వచ్చాయి. ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతా ఉంటే యాడ్ అవుతా ఉంటాయి. అది యాడ్ అయ్యేది. ఆ విధంగా కొన్ని ఒక్క 8,000 ఎకరాలు, ఎకరా 20 కోట్ల రూపాయలు చేసిందనుకోండి ఇప్పటికి 10 ఏళ్లలో. వాట్ ఈజ్ ఇన్కమ్? మాజీ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారని, వైఎస్ఆర్సీపీ పాలనలో వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రమాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశాం, కానీ ఈరోజు కేవలం ఓటు వేయలేదనే కారణంతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కష్టగా మార్చేశారు. రైతులకు పెట్టుబడి సాయం, బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000, ప్రతి అక్కా చెల్లెమ్మలకు నెలకు 1,500 ఇస్తామన్నారు. ముందు వాటిపై ధ్యాస పెట్టండి, అంతే తప్ప రాష్ట్రంలో భయోందనలు సృష్టించాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం అత్యంత హేయమైన రాజకీయమని వైఎస్ జగన్ అన్నారు. వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో
ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయం. రైతులకు బకాయిల చెల్లింపు కోసం 1000 కోట్లు విడుదల నాదిండ్ల మనోహర్. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వివరించినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి కొంచెం సమగ్రమైన సమాచారం తీసుకొస్తే తప్పకుండా దీని గురించి మాట్లాడదామని వాళ్ళు ప్రోత్సహించినప్పుడు డిపార్ట్మెంట్ నుంచి మేము ఆలోచించి ఏ విధంగా మనం ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి రైతుల్ని ఆదుకోమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజున ఈ 1000 కోట్ల రూపాయలు రైతులందరికీ అందించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం. మరో 600 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఇంకా మిగిలి ఉంటాయో వాటిని కూడా తేదీలను ఆధారం చేసుకుని మేము ఈ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే అందరికన్నా ముందు ఎవరైతే సరఫరా చేశారో, ఎవరి దగ్గర మేము కొనుగోలు చేశామో ఆ రైతులకి ముందు అందించే విధంగా ఒక ఫార్ములా తయారు చేసి దాని విధంగా మేము రైతుల్ని ఆదుకోవడానికి ఒక కార్యక్రమం చేశాం. అంటే మేము ఇంత ఆర్థిక పరిస్థితులు, కష్టమైన ఆర్థిక పరిస్థితులు, వాస్తవాలు ఏంటో నాకు తెలుసు, మీ అందరు కూడా చూశారు, మీరు కూడా పుంకాలుగా రాస్తూ ఉన్నారు మీడియాలో. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రైతు సంక్షేమమే మన బాధ్యత, ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మా ప్రాధాన్యాలలో ప్రథమైన ప్రాధాన్యత మన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రక్రియని మీరందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆహార భద్రత కూడా మా బాధ్యత, అది కూడా ఖచ్చితంగా మా ప్రాధాన్యాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని, ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో, ఎండీ గారితో నేను చెప్పింది ఏంటంటే, ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో 251 MLS పాయింట్స్లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి. అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, MDUs అంటాం, ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. స్థానికంగా ఉన్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసరు, జాయింట్ కలెక్టర్లు,
సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది, పారదర్శకంగా, ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి. కష్టపడాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజున్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో, ఒక అడ్డాగా కేర్ ఆఫ్ అడ్రస్గా కాకినాడ పోర్ట్ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలామంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డాగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎంపీ కిరణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రి గంధమల్ల ప్రాజెక్టు అసైన్మెంట్ చేసి 2 సంవత్సరంలో గంధమల్ల బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం లేకున్నా అధికారులను కొట్లాడి, నాట్యం కొట్లాడి ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రావాలని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో కూర్చున్నాం. మన పార్టీ అధికారం లేదు. అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సమస్యల మీద మాట్లాడితే కరెంట్ ఏమిటంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది, వోల్టేజ్ ఎక్కువ వచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు చేపించడం జరిగింది. 20 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైసా ఖర్చు లేకుండా గంట లేకుండా శాంక్షన్ చేసింది. ఆ తర్వాత మన దొంగపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు భుజాల మీద మోసుకొని గుండెల్లో పెట్టుకొని మీ సొంత డబ్బుతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 మెజార్టీ చెప్పినా లేదా? ఇక్కడ టీవీ వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు, పాత రిపోర్టర్లే చెప్పేగా లేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరి 50,000 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. అనూహ్య పరిణామాలతో సీఎం రాజీనామా, గవర్నర్ను కలిసిన హేమంత్ సోరెన్. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
వ్యక్తి రాజధాని మార్చకుండా ఏమైనా చేయొచ్చా? చంద్రబాబు ఏమన్నారంటే, మహంకాళి అమ్మవారి సేవలో మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.